ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతునగుదును. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. ఊరకుండు అనుభవము ఎంతో గొప్పది. ఆనాడు దైవజనుడగు మోషే దేవుని ప్రజలను నడిపించుచుండెను. వారి ఎదుట ఎర్ర సముద్రముండెను. ఫరో సైన్యము వారిని వెంటాడుచుండెను. కుడి ఎడమ పక్కల కొండలు ఉండెను. ఎటు తోచని పరిస్థితిలో ఉండినను మోషే కలవరము చెందలేదు. మోషేను బలపరచు నిమిత్తము దేవుడు మాట్లాడెను. భయపడుకుడి, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరకయ్య నిలిచి ఉండి చూడుడి. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇంక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్య ఉండవలని ప్రజలతో చెప్పెను. ఇందులోని ప్రాముఖ్యమైన హెచ్చరిక, మీరు ఊరకయ్యే ఉండవలను. ఆనాడు ఇశ్రాయేలీయులు తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉండిరి. వారు ఏమి చేసినను నిష్ప్రయోజనము. మన జీవితంలో మనం అటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊరుకుండుట చాలా శ్రేష్టము. తరువాత దేవుడు సెలవిచ్చిన మాటను చూడుడి, సాగిపోవుడి. మనం ఎప్పుడైతే ఊరక నిలిచి ఉన్నామో అప్పుడు దేవుడు కలుగజేయు రక్షణను చూడగలము. ఆత్మస్వరూపియగు దేవుడు అద్భుతములు చేయు నిమిత్తము మనము అప్పగించుకోవలను. మనము యుద్ధము చేయుట ప్రారంభించినట్లా దేవుడు యుద్ధము చేయడు. మన పక్షమున దేవుడు యుద్ధము చేయుటకు మనం పూర్తిగా దేవునికి విడిచిపెట్టి మౌనమును పాటించుట అవసరము. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు ఊరుకుండు అనుభవం ద్వారా జయము పొందిన ప్రకారము మనము కూడా ఊరక ఉండి దేవుని మహిమను చూతుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.